ట్రైనింగ్స్, రిక్రూట్మెంట్, మీటింగ్స్, కలెక్షన్, బుకింగ్. చాలా మంది ఎప్పుడు ఆఫీస్లో ఉంటుంది, ఎలా అయింది ఏంటంటే నాకైతే తెలుసు. విల్లు స్కిల్ మిక్స్ చేశారా, మీ టీంని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, 2-3 ముక్కలు మాకు చెప్తే మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని మా ఆశ. సో నేను చెప్పాల్సింది ఒకటే, సక్సెస్ అనేది అంత కష్టమైన పని కాదు, అలా అని చెప్పేసి అంత ఈజీ కూడా కాదు. నేను డే 1 ఏ రోజైతే నేను ఇక్కడ సన్సిటీ లో జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి సార్ పదే ఒకే ఒక వర్డ్స్ అంటుంటారు, మొదటి అడుగు నేను వేస్తాను, అది ఎలాంటి బాధనైనా నేను భరిస్తాను, నా వెనకాల మాత్రమే మీరు అడుగులు వేసుకుంటూ వచ్చండి, మీ బంగారు భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని మొదటిసారి మీటింగ్ లోనే నేను అది విన్నాను. ప్రతి ఒక్కరికి వస్తుంది. స్పెషల్ గా రిక్రూట్మెంట్ డ్రైవ్ లో చూసుకోవాల్సిన పాయింట్స్ ఈ రెండే. వాళ్ళకి ఎంతూజియాజం ఉందా, అంటే ఈ ఫీల్డ్ లో వాళ్ళకి ఒక ప్యాషన్ తో వస్తున్నారా, ఎవరో చెప్పారని టైం పాస్ వస్తున్నారా, ఇలా మనం ఫిల్టర్ చేసుకోగలిగితే జనరల్ గా మనం కస్టమర్ ఐడెంటిఫికేషన్ లో ఫిల్టర్ చేస్తాం, టీమ్ రిక్రూట్మెంట్ లో కూడా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే మంచి జెన్స్ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి అన్ని టైప్స్ ఆఫ్ అసోసియేట్స్ కూడా కావాలి. అందరినీ మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటా, అంటే ఒక టీమ్ లో ఒక సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ అనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఫుల్ సక్సెస్ ఉంటుందంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందని కాదు. డిఫరెంట్ సెక్టర్స్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ గా కలిపి టీమ్ గా తయారు చేసుకొని ఆ వేరియంట్ స్కిల్స్ అన్ని ఒక కామన్ గోల్ కోసం వాడుకునే వాళ్ళే టీమ్ లీడర్. ఆ టీమే ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఉంటుందని మేము నమ్ముతాం, అదే ఫాలో అవుతున్నాం. చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా అదే నేర్చుకుంటున్నాం. మాకు ఇంత హానర్ ఇచ్చిన సార్ మేము లైఫ్ లో మర్చిపోలేని రోజు ఇలాంటిది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ అందుబాటులో ఉండి ఆల్వేస్ 24/7 నాకు అందుబాటులో ఉండి నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కలిసి. రెండోది కంపెనీ గైడ్ లైన్స్, మూడోది అడుగులో అడిగేయమంటే పక్కా వేశారు. అడుగులో అడిగేయమని చెప్పారు, పక్కా వేశారు. స్మార్ట్ వర్క్ చేయండి, రిక్రూట్మెంట్ చేయండి, వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వండి, మీకు డూప్లికేట్ గా తయారు చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ LTD సూత్రం, లెర్నింగ్ టీచింగ్ డూప్లికేట్. నన్ను నమ్మిన నా టీం ఉంది అని మర్చిపోకుండా పనిచేసిన వాడు మాత్రమే సక్సెస్ కాగలడు.